హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన భారతదేశంలో అతి ప్రాచీన శివాలయం ఈ గుడిమల్ల ఆలయం ఎక్కడుందంటే ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రేణిగుంటకు 7 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. స్వర్ణముఖి నది తీరాన ఈ ఆలయం వెలిసి ఉంది. అలాగే తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం అనే పేరు ఎలా వచ్చిందంటే గుడి మొత్తం ఎత్తులో ఉండి గర్భగుడి మాత్రం గుడి మట్టం కన్నా 10 అడుగుల పల్లంలో ఉంటుంది. అందుకే ఈ గుడికి గుడి పల్లం అని పిలిచేవారు. కాలక్రమేణా గుడి పల్లం కాస్త గుడిమల్లంగా మారి ఇప్పుడు గుడిమల్లంగా పిలుస్తున్నారు. చాలా కాలంగా ఈ ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త 1 ఇయర్ పాటు పరిశోధనలు జరిపి ఈ శివలింగం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 7 అడుగుల శివలింగం ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం యొక్క ఆకారము గజపుష్ప ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న శాసనాల ప్రకారం ఈ ఆలయం 3వ శతాబ్దానికి చెందినదని త్రవ్వకాలలో లభించిన శాసనాల ఆధారంగా ఈ నిర్ధారణ చేశారు. ఈ శాసనాల ఆధారంగానే పరశురామేశ్వర స్వామి వారి ఆలయంగా పిలుస్తారు. ఇప్పటిదాకా ఉన్న ఈ శివలింగాలలో ఈ శివలింగమే అత్యంత పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి పూజా విధానము, వస్త్రాధారణ ఋగ్వేద కాలానికి చెందినదిగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1973లో జరిగిన పురావస్తు శాఖ త్రవ్వకాలలో లభించిన చేగురు రంగురాళ్ళ వల్ల ఈ ఆలయం 2 లేదా 3వ శతాబ్దానికి చెందినదని అనుకున్నారు. ఇక్కడ ఉన్న కుండలు, ఇటుకలు పరిశీలిస్తే అవి 1వ లేదా 2వ శతాబ్దానికి చెందిన ఆంధ్ర శాతవాహన కాలం నాటివని తెలిసింది. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన అతి పురాతన ఆలయంగా చెప్పవచ్చు. ఈ ఆధారాల వల్ల త్రవ్వకాలలో బయటపడ్డ కొన్ని శాసనాలు గుడి లోపల గోడలకు బయట భాగంలో ఇప్పటికీ కనిపిస్తాయి. వాటిలో కొన్ని పల్లవ, గంగ పల్లవ, బాణ, చోళల కాలం నాటివి. ఇవి 800 సంవత్సరాల నాటి పల్లవరాజు అయిన నందివర్మ వేయించిన శాసనం కూడా ఇప్పటికీ ఈ ఆలయంలో చూడవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆనాటి కాలం నాటి రాజులు ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక దానాలు ఈ స్వామివారికి చెల్లించినట్లు తెలుస్తుంది. ఆలయ అంతరాలయం ముఖమండపం కంటే తక్కువ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని గుడి మల్లం అని పిలుస్తారు. ఆలయ చరిత్ర ఏమిటంటే ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు కొలనుగట్టుపై ఉన్న పుష్పాలను తీసుకొచ్చి స్వామివారికి పూజ చేసేవాడు. ఆ పుష్పాలు ఎలా ఉండేవి అంటే చాలా వింత ఆకారంలో ఉండి విచిత్రమైన పవిత్రమైన సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. దానికి శివుడు ప్రీతి చెంది అభినందించి ఆ వేటగాన్ని ఆశీర్వదించేవాడట. ఇదంతా ఒక రాక్షసుడు గమనించి ఒకరోజు అక్కడికి వచ్చి ఆ పుష్పాలన్నిటినీ దొంగలించి శివుడికి పూజ చేస్తాడు. ఆ పరశురామేశ్వరుడు అనే వేటగాడు ఇదంతా గమనించి ఆ రాక్షసుడితో భీకరంగా పోరాడుతాడు. ఆ రాక్షసుని చంపేలోపు అదృశ్యమవబోతాడు. అప్పుడు ఆ శివుడు అయిన పరశురామేశ్వరుడు ఇద్దరి భక్తికి మెచ్చి సంతోషించి ఇద్దరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందువలన ఇక్కడ స్వామివారిని శ్రీ పరశురామేశ్వర స్వామివారు అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయన పుణ్యకాలానికి మారే సందర్భాల్లో ఆ రోజులో ఒక ఉదయం 4 నుంచి 5 లేదా 1 గంట సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాల మీద పడతాయి. ఈ అద్భుతాన్ని చెబితే సరిపోదండి, చూస్తే మన కన్నులు సరిపోవండి.